హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. హేమా ఏంటి పింక్ అవుట్ ఫిట్ లో మంచి కలగలాడిపోతున్నావు, ఏంటి సంగతులు? అలా ఏం లేదు, జస్ట్ ఈ రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఏం డ్రెస్సులు ఇవన్నీ ఇలా వార్డ్రోబ్ చూస్తా ఉంటే ఇది కనిపించింది అనమాట. సరే మూలన పడున్న తవకాల్లో ఉన్న టాప్ అయితే తీసుకుని వచ్చేసాను. అది హేమా మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే ఏమి బట్టలు లేకపోతే ఏదో అలా మూల నుంచి ఇలా గ్రాప్ చేసుకుంటే అవుట్ఫిట్ పింక్. అమ్మాయిలందరికీ బట్టలు అనేది చాలా ప్రాబ్లం తెలుసా. మా అమ్మాయిలకి అసలు డ్రెస్సులే ఉండవు. అయ్యో పాపం, అది తెలుసా నీకు? ఇదే కాదు, ఏ అమ్మాయిని అడిగినా ఇదే క్వశ్చన్ చేస్తుంది, ఇదే ఆన్సర్ చెప్తుంది ఈ క్వశ్చన్ అడిగితే అని. మనం కాలర్స్ నుండి తెలుసుకున్నాం అసలు బట్టల ఇష్యూ ఎంతమందికి ఉందో. ఎస్, అమ్మాయిలకి ఇలాంటి ఇష్యూలు ఎంతమందికి ఉన్నాయి, ఈవెన్ అబ్బాయిలకు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో లేదో కూడా తెలుసుకుందాం. ఓకే, హలో 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 హాయ్ 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 అండి అమ్మగారు. హలో అండి, ఎవరండి? ఎవరిది తీపి గొంతు? మీరే చెప్పాలి. నువ్వే అంటే చెప్పు, నన్ను కాదు. స్వాతి. వెరీ గుడ్. ఎందుకు ఇంత లాంగ్ బ్యాక్, అంటే ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చావు మరి కాల్ చేయడానికి నువ్వు ఇన్ని రోజులు? అంటే మిమ్మల్ని చూసి 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 తర్వాత మాట్లాడదామని ఇప్పుడు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఆవిడ ప్రతిరోజు కాల్ చేస్తా అనుకుంటుంది స్వాతి, ఇలా టీవీ ఆన్ చేయడం చూసి స్టక్ అయిపోయింది. బట్ ఏదో కవర్ చేద్దామని ఏదో ఒకటి అయితే కవర్ చేసేసావు ఫైనల్లీ, అంతేనా? మీకు అంతే అండి. ఇంకా కానీ అర్థమైపోయింది నాకు, నువ్వు ఏదో కవర్ చేయడానికి ట్రై చేసావు అనే మాట అయితే అర్థమైంది. ఎనీవే సర్లే, నువ్వు బాధపడకుండా ఉండడానికి నేను సాటిస్ఫై అయినట్టు యాక్ట్ చేస్తా, ఓకేనా? ఓకే అండి. స్వాతి, చెప్పండి కృష్ణ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేశారు ఈ రోజంతా కూడా? ఏం లేదండి. ఏం లేదా, ఖాళీగానే ఉన్నా. మీతో మాట్లాడడానికి వెయిటింగ్ అండి, మీతో నీ అమ్మగారితో మాట్లాడడానికి. వా, సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. టీవీ ముందు కూర్చున్నారు. సరే, ఇప్పుడు ఇందాక క్వశ్చన్ విన్నారా? నాకు కృష్ణకి ఒక క్వశ్చన్ వచ్చింది, చెప్పండి. అమ్మాయిలకి అసలు బట్టలే ఉండవు కదా వేసుకోవడానికి, రోజు పొద్దున్నే ఎప్పుడైనా ఇప్పుడు ఫెస్టివల్ కి వెళ్ళినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా మళ్ళీ కొత్త కొనుక్కోవాలి, అసలు బట్టలే ఉండవు. ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు కదా మీకు. అసలు అన్ని బట్టలు ఉన్నాయని అబ్బాయిలు మాత్రమే అనుకుంటారు, కానీ అమ్మాయిలకి అన్ని బట్టలు ఉండవు కదా. బట్టలు ఉండవు కదండి అన్ని. అయ్యో, మళ్ళీ ఫెస్టివల్ వస్తే వెతుక్కోవాలి, ఫంక్షన్ వస్తే వెతుక్కోవాలి. అది నిజంగా మీ అమ్మాయిల వల్ల చాలా షాపింగ్ మాల్స్, చాలా షాప్స్, బొటిక్స్ అన్ని అందరు బతుకుతున్నారు మీ వల్ల. ఎందుకంటే ఎన్ని బట్టలు ఉన్నా సరిపో, మీ కొత్త కొంటూ ఉంటారు మీ వల్ల చాలా మంది. కానీ నిజం ఏంటి అని అంటే, సో అమ్మాయిలు అందరూ కూడా అబ్బాయిలు ఏమంటుంటారు, ఎప్పుడు నేను ఇదే డ్రెస్ వేసుకుంది, నేను మొన్న కూడా ఇదే డ్రెస్ వేసుకుంది, ఈ అమ్మాయికి డ్రెస్సింగ్ సెన్స్ లేదు అలా అంటారనమాట. మేము అంత అందంగా రెడీ అయినా కానీ మళ్ళీ ఏమంటారు, అమ్మాయిలకి బట్టలే లేవని అంటారు, చాలా బట్టలు ఉన్నాయని మీరే మళ్ళీ మమ్మల్ని అంటారు. అవునా కాదా స్వాతి? అవునండి. చూసావా ఈ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు? అసలైన అబ్బాయి అమ్మాయి కళ్ళని చూసి పడిపోతాడు, మనసుని చూస్తాడు, ఏ బట్టలు వేసుకుంటాడు. ఇలాంటి అన్ని ఒక కొటేషన్ ఉంది, అబ్బాయిలందరూ కూడా నాచురల్ గా ఉండే అమ్మాయిని ఇష్టపడతారు అని అంటారు, బట్ మేకప్ కి పడిపోతారు. దిస్ ఇస్ ద ట్రూ. ఇది మాత్రం కరెక్ట్. ఎస్, ఇలాంటి కొటేషన్లు ఏ అబ్బాయి చెప్పినా డెఫినెట్లీ నేనైతే నమ్మను. మేకప్ కి పడిపోతారు, ఎందుకంటే ఓవర్గా మేకప్ చేస్తే వాళ్ళని చూసి జడుసుకుని పడిపోతారు. అంటే సీరియస్ గా చెప్తే మాత్రం అది మాత్రం ట్రూ, నేను చెప్పింది. ఎనీవే స్వాతి, థాంక్స్ ఫర్ కాలింగ్. థాంక్యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు, అప్పుడప్పుడు ఇలా గ్యాప్ ఇచ్చేస్తే ఎలా చెప్పు. సో థాంక్స్ ఫర్ కాలింగ్, బై బై. మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీ ఉన్నారా, అడుగుదాం, ఓకేనా? హలో. హాయ్ అక్క. ఏ హాయ్ రఘు. ఎట్లున్నావు అక్క? నేను మంచిగా ఉన్నా రఘు, చూడు ఎట్లున్నాను, నువ్వే చెప్పు. బాగున్నానా లేదా? చిరాకున్నావు అక్క. రఘు, నీకు మామూలుగా అలసట రాదా రోజు మీ అక్కని పొగిడి పొగిడి పొగిడి? రాను. ఎలా రఘు, ఏంటి బూస్ట్ అవుతున్నావా, హార్లిక్స్ అవుతున్నావా రోజు? అదే నాకు తెలుసు, మా అక్కకి తెలుసు. మీ ఇద్దరికి తెలుసా? మరి అదే నాకు తెలియదు కదా, తెలుసుకుందాం. సీక్రెట్స్ ఎప్పుడు చెప్పకూడదు కదా, అందుకే మా తమ్ముడు చెప్పట్లేదు, అంతేనా రఘు? వాటే బాండింగ్ అక్క తమ్ముళ్ళ అనుబంధం. ఒకవేళ ఆ సీక్రెట్ చెప్పేస్తే నువ్వు కూడా ఆ సీక్రెట్ తెలిసేసుకుంటే ఏంటి, అది సీక్రెట్ నుంచి అందరికి పబ్లిక్ అయిపోతుంది కదా. నిన్ను పొగడానికి నాకు హార్లిక్స్ బూస్ట్ అవసరం లేదు హేమ, కానీ రోజు పొగడాలని అంటే కావాలి కదా. మంచి నీళ్ళు అయితే చాలు. రఘు కాదు, ఇప్పుడు క్వశ్చన్ ఉంది అడగనా? అమ్మాయిలందరికీ కూడా బట్టలు సరిపోవు అన్నమాట, అబ్బాయిలకు కూడా అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉందా?
నీకైతే అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. ఉన్నాయి అక్క. ఉన్నాయి. నీకు కూడా బట్టలు సరిపోవట్లేదు కదా, లేవు కదా? ఉన్నా అడ్జస్ట్ అవుతాం. అది ఉన్నా అడ్జస్ట్ అవుతున్నాడంట. మాకు ఒక షార్ట్ 2 టీ-షర్ట్ ఉండి చాలా బతికేస్తాం. మీరు అలా కాదు, కార్ జర్నీలో కూడా పట్టు చీర కట్టుకుంటారు మీరు. కార్ జర్నీకి ఎవరు పట్టు చీర కట్టుకోరు. నేను పోగొట్టుకున్నాను. చెప్పు. నా కోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తావు కదా అక్క. సాక్రిఫైస్ అంటే చేయాలి. ఏం సాక్రిఫైస్ కావాలి చెప్పు. నా కోసము నీ బట్టలు తక్కువ తీసుకుంటావు కదా. నా డ్రెస్సులా? ఖచ్చితంగా. ఇప్పుడు అసలు నేను షాపింగ్ చేయడం మానేశానుగా. అది నా కోసం చూసావా, రఘు కోసం ఇప్పుడు షాపింగ్ చేయట్లేదు, మానేసా. ఇలాంటి గొప్ప అక్క తమ్ముళ్ళని ఎక్కడ చూడలేదు నేను. నిజంగా ఏడుపు వచ్చేస్తుంది, లైవ్ గా ఆపుకుంటున్నాను, ఎమోషనల్ అయిపోతున్నాను నేను. సరే రఘు, నెక్స్ట్ టైం నువ్వు రేపు కాల్ చేసినప్పుడు ఏం చేస్తావనంటే ఖచ్చితంగా ఒక డైలాగ్ అయితే చెప్పాలి, రోజులా మాట్లాడుకోకుండా. చెప్పు రఘు. ఏంటి? నేను పక్కనున్న బ్రో కావాలా, నేను కావాలా? డెసిషన్ తీసుకో. ఆబ్వియస్లీ నువ్వే కావాలి రఘు. తమ్ముడు బాండింగ్ అనేది ఎలా వదిలేసుకుంటారు చెప్పు. అది ఇవాళ నువ్వు నేను మ్యాచింగ్ అక్క. సేమ్ పించ్ అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు చాక్లెట్ ఇవ్వు, ఓకేనా? అది నువ్వు మాత్రం ఇవ్వు. ఓకే రఘు, థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే రోజు కాల్ చేస్తుండు. నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, పక్కన బ్రో కావాలి, నేను కావాలంటే తమ్ముడు బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? నాకు తెలుసు ఎంత టఫ్ క్వశ్చన్ నీకు వేసాడు, నాకు అర్థమైంది. నువ్వు ఫీల్ కాక. యాక్చువల్ గా ఇక్కడ కరెక్షన్ ఉంది. బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఇంకా అర్థం కాదు. బాయ్ ఫ్రెండ్ అసలు నాకు బాయ్ ఫ్రెండే లేడు, ఆమె సింగిల్. అది ఇలాగే సోపేస్తూ ఉంటుంది, మీరేం పట్టించుకోకండి. ఇంకా నువ్వు ఆడియన్స్ ముందు అందరి ముందే నిజం అనుకుంటారు. అమ్మాయిల క్రష్ ఎవరు అంటే ఒక హీరో పేరు చెప్తారనమాట, లేకపోతే కాలేజ్ లో క్రష్ ఎవరంటే ఒకరు చెప్తారు. అదే అబ్బాయిలను అడగండి, పద్దుల పుస్తకం కంటే గ్రాసరీ లిస్ట్ కంటే ఇంత 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 ఉంటది అసలు. ఎందుకంటే అబ్బాయిలకి ప్రేమించడం ఉంది, ఎంతమంది అయినా ప్రేమించగలిగే కెపాసిటీ. దాన్ని ప్రేమించడం అని అనరు, కరువు అంటారు మా దృష్టిలో, మాకు తెలిసినంత. కరువు, బరువు, చెరుకు, రసం ఇవన్నీ కాదు. సరే ఏదైతేనే మన కాలర్ ని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? హలో హలో హలో. హాయ్ హాయ్. హాయ్, ఎవరు మాట్లాడేది? నేను కాల్ చేసాను, నేను మాట్లాడాలని కాల్ చేసి. నిన్న కాల్ చేసి మాట్లాడారు, ఈ రోజు కూడా కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. కాకపోతే పేరు రాజు గారు. అవునండి అవునండి, రాజు అండి, నంద్యాలండి. యా హాయ్ రాజు గారు. క్విజ్ కాంపిటీషన్ నెగ్గేస్తుంది. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, కృష్ణకి హాయ్ చెప్పండి. కృష్ణకి హాయ్. హాయ్ రాజు, ఎలా ఉన్నారు? హలో. అయితే రాజు, ఒక విషయం అడుగుతాను నిన్ను. హలో హలో రాజు, ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను. హేమ అంటుంది అమ్మాయిలు ఒక హీరోని చూసి ఇష్టపడతారు, ఒక అబ్బాయిని చూసి ఇష్టపడతారు మాక్సిమం. కానీ అబ్బాయిలు ఎందుకు మాక్సిమం కాదు, ఏ హీరోయిన్ చూసినా ఇష్టపడతారు, ఏ అమ్మాయిని చూసి ఇష్టపడతారు, ఎందుకు అంటుంది? ఎందుకంటావు? నేనేమంటున్నానంటే మన హృదయం పెద్దది, ప్రేమించే హృదయం కాబట్టి అందరిని ఇష్టపడతాం అంటున్నా. నువ్వేమనుకుంటున్నావు అనేది కాదు, రాజుగారు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఏంటి రాజుగారు ఏమంటారు? అవును, అబ్సల్యూట్లీ. అబ్బాయి. సరే, ఇంకా మీ అబ్బాయిలందరూ ఈ విషయంలో ఒకటి కాబట్టి ఇంక మేము ఏం చేయలేము. దాన్ని మీరు ఎలాగో ఒప్పుకోరు కాబట్టి సర్లే పోనీ అని వదిలేస్తాం మేము అమ్మాయిలు కదా. మా హృదయం పెద్దదని ఇంకేంటి, ఇంతకంటే ఏం చేయాలి? రాజుగారు ఇంకేంటి విశేషాలు? ఈ రోజు సాంగ్ పాడతారా మరి? అదే అండి, ప్రతిరోజు మీరు ఐదు చూస్తామండి. మా తమ్ముడు ఒకసారి హాయ్ చెప్తారండి. మీ తమ్ముడు పేరు? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ కి నా నుండి అలాగే హేమ నుండి పెద్ద హాయ్. హాయ్. ప్రేమ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు? ప్రేమిస్తుంటారా? చదువుతున్నాండి. చిన్న పిల్లోడబ్బా, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? అంటే చెప్పండి రాజుగారు. రేపు వస్తాను మీరు. రేపా అండి? ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి మేము ఎప్పుడు రెడీగానే ఉంటామండి, ప్రతిరోజు. మార్నింగ్ కాదండి, ఈవినింగ్ షోకి నేను వస్తాను మీకు. అదే కలిసి తెచ్చుకుంది ఈవినింగ్ షోకి రేపు. అర్థం కాలేదు రాజు గారు. పెట్టుకోనా? ఎందుకు? బాగుంటుంది. అవునా? ఖచ్చితంగా నెక్స్ట్ టైం. అంటే నాకు స్పెట్స్ లేవు, బికాజ్ నాకు సైట్ కూడా లేదనమాట. కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ఏదో ఒక రోజు నేను స్పెట్స్ పెట్టుకుని ఖచ్చితంగా లైవ్ అయితే చేస్తా.
ఎనీవే Okay. థ్యాంక్స్ ఫర్ Thank you కాలింగ్ so much, రాజు గారు. రాజు ఇట్లనే గారు. రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి, మన షో చూస్తూ ఉండండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాట పాడాల్సిందే. ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్. రఘు రేపు కాల్ చేసినప్పుడు డైలాగ్ చెప్పాలి, రాజు గారు ఏమో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాట పాడాలి. నువ్వు కళ్ళజోడు పెట్టుకు రావాలి. 3 టాస్క్ Yes. రేపు. అంటే ఆడియన్స్ కోసం నేను ఖచ్చితంగా, అంటే నేను అందంగా ఉండాలనే కదా చెప్పేది. అంటే అందంగా ఉండాలని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లేదని అర్థం. అరే. అందాన్ని మరింత పెంచాలనేది. హేమా నువ్వు ఓకే 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 దొరికిపోయింది. సరే నువ్వే చెప్పు. ఇంక నేను వదిలే, దొరికిపోయానంటే నేను ఇంకెందుకు చెప్పు. కానీ హలో మేడం సార్, బాగున్నారండి? చాలా బాగున్నాను. ఎవరండి మాట్లాడేది? నా పేరు జాను అండి. జాను. హాయ్ జాను. చెప్పచ్చా, ఏం చేస్తున్నా? నేనేం చేస్తాను జాను, రోజుగా హ్యాపీగా జాలీగా అంటూ మన కాలర్స్ అందరితో మాట్లాడతాను. నువ్వు మాత్రం దూరంగా వెళ్ళిపోయావు, అసలు కాంటాక్టే లేకుండా. ఎస్, నేను ఊరెళ్ళి వచ్చానక్క. నీకోసం ప్రతిరోజు హేమ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎస్, జాను కాల్ చేయట్లేదు అని. జాను అవునా? అవును జాను. అవునా? ఏ ఊరు వెళ్ళావు ఇంతకీ? నేనా? నేను మొన్నేమో హైదరాబాద్ వెళ్ళాను. జాను హైదరాబాద్ వచ్చావు నువ్వు? జాను, అన్నిటికన్నా ఫస్ట్ నువ్వు కొంచెం టీవీని మ్యూట్ లో పెట్టు, మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, చెప్పండి. అసలు ఎంత యాక్టివ్ గా ఉన్నావు తెలుసా ఈరోజు. అవునా? ఎస్, నేను డైలీ యాక్టివ్ గానే ఉంటాను. వెరీ గుడ్. అంత గ్యాప్ వచ్చింది కదా, నీ యాక్టివ్నెస్ నేను మిస్ అయిపోయాను కాబట్టి. నేను డైలీ యాక్టివ్ గానే ఉంటాను. నువ్వు డైలీ యాక్టివ్ గా ఉంటావు కానీ నాకు కాల్ చేయలేదు కదా, అవును. అందువల్ల నీ యాక్టివ్నెస్ నాకు మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కనిపించేటప్పటికి నేను చెప్పా. ఎస్, ఈ రోజు నువ్వు చాలా క్యూట్ గా కనిపిస్తున్నావు అక్క. అబ్బో థ్యాంక్ యూ సో మచ్. నాకు సిగ్గేసి వస్తుందమ్మా. నేను రాగా నేను చెప్పాను నీకు ఈరోజు క్యూట్ అని చెప్పి నువ్వు నమ్మలేదు ఈ పొద్దున్న. డ్రెస్ పంపిస్తూ కూడా క్యూట్ గా ఉన్నా చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ జాను. సో జాను, చెప్పండి. ఏంటి ప్లాన్స్ ఏంటి? ఈరోజు ఏం చేసావు, రేపు ఏం చేయబోతున్నావు? ఈ రోజు అయితే ఏం చేయలేదు, రేపైతే బట్ రేపు కోసం నైట్ ఆలోచించాలి. నైట్ ఆలోచించాలా? అవును. ఓ, సో మార్నింగ్ కోసం ప్రతిరోజు నైట్ ఆలోచిస్తావా? నైట్ ఆలోచిస్తాను. తినే ముందా తినక ముందా? రేపు మార్నింగ్ ఇప్పుడే ఉన్నారు. రేపు మార్నింగ్ ఊరు. అసలు నువ్వు ట్రిప్పుల మీద ట్రిప్పులు వేస్తున్నట్టున్నావుగా. అవును. ఇంతకీ హైదరాబాద్ వచ్చి ఏం చూసావు నువ్వు ఇక్కడ? నీకు ఇక్కడ బాగా ఏం నచ్చింది? హైదరాబాద్ వచ్చి సిఎంఆర్ చూసాం. ఓకే. ఇంకా హైదరాబాద్ లో దయ్యాల కప్ చూసాం. ఓకే, ఇంకా హైదరాబాద్ లో బీచ్ ఉందిగా. ఓకే, రీసెంట్ గా. ఓకే, మ్యాన్మేడ్ బీచ్. మీ దగ్గర కూడా అతి తొందరలో వస్తాను. ఖచ్చితంగా వెయిటింగ్. హేమన్ ఎందుకు చూడలేదు హైదరాబాద్ వచ్చి? అర్థం కాదా? హేమన్ ఎందుకు చూడలేదు హైదరాబాద్ వచ్చి? హైదరాబాద్ వచ్చి హేమన్ ఎందుకు చూడలేదు మా హేమని? చూస్తాను, వస్తాను హైదరాబాద్. మళ్ళా అదే చెప్తుంది కదా, నెక్స్ట్ టైం అతి త్వరలో నీ ముందు కూడా వస్తానని. ట్రిప్ ఖచ్చితంగా నీ కోసం వెయిటింగ్ జాను నేను. ఓకే, గ్యారెంటీ గా వస్తాను అక్క నీకోసం. తప్పకుండా జాను, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను హేమన్ కలు. కాదు, చార్మినార్ దగ్గరికి వెళ్ళలేదా నువ్వు? అర్థం కాలేదా? చార్మినార్, గోల్కొండ అవేం చూడలేదా? అవి నేను చూడలేదు అక్క, మమ్మీ చూసాను. అయ్యో, అలా మిస్ అయితే ఎలా చెప్పు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు చార్మినారు, నెక్స్ట్ గోల్కొండ, కేబుల్ బ్రిడ్జ్, జూ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ కూడా చూసేసే. ఓకేనా? లైవ్ కాల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మమ్మీని అడుగుతున్నా, మమ్మీ స్టూడియో 1కి వెళ్దాము అంటే వెళ్దాము అన్నారు. కానీ వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ వీక్ తీసుకెళ్తానన్నారు. బట్ నెక్స్ట్ వీక్ వస్తాము. ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి వచ్చేసే, మనం హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను. బాయ్. చూసావా, చాలా రోజులు గ్యాప్ వచ్చింది జాను కాల్ చేసి. బట్ ఇన్ని ట్రిప్స్ అయితే తిరిగింది కాబట్టి ఆబ్వియస్లీ తనకి టైం లేక కాల్ చేయలేదేమో. సో మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్. హాయ్ హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? ఎవరు తెలిసిన గొంతులాగే ఉంది. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? నాకు తెలుసు. ఎవరో, మీ పేరేంటన్నారు? పల్లవి. పల్లవి. ఎస్, లాస్ట్ టైం పాట పాడకుండా స్కిప్ అయిపోయింది పల్లవి. అందుకే పాట నేర్చుకొచ్చాను.
పల్లవి పాడాలి అని కూడా చెప్పాను నేను. అవును, నేను విన్నాను. నేను విన్నాను. నువ్వు పల్లవి గారు గుర్తుపెట్టుకున్నావా లేదా పల్లవి? అది చెప్పు. గుర్తుందండి. సో మరేంటి, ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. లేదు పాట వద్దులేండి. పల్లవి ఫస్ట్ ఆఫ్ ఆల్ గారు, అసలు అండి గిండి ఏం వద్దు, మేము ఇంకా చిన్న పిల్లలం. నేను మరీ చిన్నోడిని. నేనైతే ఎల్కేజీ స్టూడెంట్, ఇప్పుడే పుట్టాడు అంటాడు, ఇంకో కొంచెం గ్యాప్ ఇస్తే. అక్క ఒకసారి మా తమ్ముడికి చెల్లెలకి ఒకసారి హాయ్ చెప్తారా? మీ తమ్ముడి పేరు? మా తమ్ముడి పేరు రోహిత్, మా చెల్లెల పేరు అంజలి. రోహిత్, మీ అంజలి. పాప పేరు అంజలి. ఓకే ఓకే. సో రోహిత్ కి అండ్ అంజలికి నా సైడ్ నుంచి అండ్ కృష్ణ సైడ్ నుంచి బిగ్ హాయ్. ఓకేనా? హ్యాపీనా? థ్యాంక్ యూ అండి. మరి మీ తమ్ముడికి చెల్లికి హాయ్ చెప్పాం కదా, మరి మా కోసం పాట పాడొచ్చు కదా పల్లవి. అయ్యో నేనేం ఇంకా ప్రిపేర్ కాలేదండి. పర్లేదు, బోర్డ్ ఎగ్జామ్స్ కాదు కదా, పోనీ డైలాగ్ అయినా కానీ. యా, నీ ఫేవరెట్ హీరో డైలాగ్ చెప్పు. అయ్యో హీరో ఫేవరెట్ అంటే ఎవరు లేరండి నాకు. ఫేవరెట్ హీరోనే లేరా? పోనీ ఫేవరెట్ కమెడియన్ అంటే హీరోయిన్ ఉంది, హీరో లేరు. హీరోయిన్ ఎవరు? తమన్నా డైలాగ్ చెప్పు అయితే. నువ్వు చెప్పు డైలాగ్. బాహుబలిలో డైలాగ్ చెప్పు. పాపం అంత సడన్ గా అది వచ్చింది దారిలోకి, అయితే మరి పాట పాడు. మీరు కంటిన్యూ చేస్తే మీతో పాటు పాడచ్చు. పచ్చబొట్టేసిన తర్వాత కంటిన్యూ చెయ్యి. నువ్వు కూడా చలో, ఈ పాట నేను పాడితే బాగా నిద్ర పాడండి. పర్లేదు. చలో, రెడీ స్టడీ గో, 1 2 3 పాడు. పచ్చబొట్టేసిన పిల్లగాడతో పంచు ప్రాణాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన సంతారోడానితో పంచు ప్రాణాలని పంచుకుంటానురా. సూపర్ సూపర్. ఇంత చక్కగా పాట పాడుతూ పాడు అంటావా పల్లవి నువ్వు? అంటే మనది మనం చెప్పుకోకూడదు కదండి, అందుకే నేను చెప్పా. ఏదైనా నా కోసం అంత మంచి పాట పాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ పల్లవి. థ్యాంక్ యూ అండి. అంటే స్టార్టింగ్ ట్రబుల్ అనమాట, చిన్న హింట్ ఇస్తే చెలరేగిపోతుంది పల్లవి, అంతేనా? అంతే అండి. అంటే మీరున్నారని ఊపు, నేనున్నానని ఊపు. నెక్స్ట్ టైం ఇంకా ఊపు ఉన్న పాట పాడదాం మనం. ఓకే ఓకే. మీకోసం హేమ పాటలు నేర్చుకుని వస్తుంది రేపు లైవ్ షోకి, మీ ఇద్దరు కలిసి పాడొచ్చు, నేను వింటాను. ఎస్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి, దట్ వాస్ సో బ్యూటిఫుల్ సాంగ్. థాంక్స్ ఫర్ కాలింగ్. ఇట్లనే కాల్ చేస్తూ ఉండు. బాయ్. సో మన కాలర్ అయితే రెడీగా ఉన్నారు, టైం వేస్ట్ చేయకుండా మాట్లాడిద్దాం. ఓకేనా? హలో హలో హాయ్. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? హలో, మీరు కొంచెం టీవీని మ్యూట్ లో పెట్టండి మాస్టారు. హలో హలో, ఎవరండి మాట్లాడేది? మీరు కొంచెం టీవీ చూడకుండా కొంచెం బ్రైట్గా గట్టిగా మాట్లాడితే హ్యాపీగా మాట్లాడుకుందాం. హలో హలో, యా చెప్పండి, మీ పేరు? గౌతమ్. గౌతమ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గౌతమ్, మీరు కొంచెం టీవీ దగ్గర నుంచి పక్కకు వచ్చి సిగ్నల్ ఉన్న ఏరియాలో వచ్చి మాట్లాడండి. గౌతమ్ అని అనగానే ఒక సినిమా గుర్తొచ్చిందండి నాకు. నేను చెప్పనా? ఏంటి? జర్నీ. నో, గౌతమ్ ఎస్ఎస్సి 10th క్లాస్ బ్యాచ్ అలానే ఉంటుంది, ఇంకా 10th లోనే ఉండిపోయావు నువ్వు. ఎస్, నేను మొన్ననే కదా పాస్డ్ అవుట్, అందుకే. గౌతమ్ గారు, సో ఇట్లా కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది. బికాజ్ నెక్స్ట్ టైం మన కాలర్స్ అందరూ కాల్ చేసినప్పుడు టీవీని మ్యూట్లో పెట్టి కొంచెం పక్కకు వచ్చి మనతో మాట్లాడితే క్లియర్గా మాట్లాడుకుందామండి. లేదు అంటే సమ్ డిస్టర్బెన్సెస్ అనేది వస్తాయి. కాలర్స్ తప్పేం లేదు హేమ, వాళ్ళు టీవీ చూడదని అనుకుంటారు. నేను చూడగానే కళ్ళు అనేది లాగుతూ ఉంటాయి టీవీ కేసి. అన్ఫార్చునేట్గా స్ట్రక్ అయిపోతారు టీవీ కాడ. ఇది ఇట్లా సార్ అలా స్ట్రక్ అయిపోతారు అనమాట. సో వాళ్ళు మర్చిపోతారు కాల్ మాట్లాడడం, వాళ్ళు తప్పేం. సరే, నిజమే అనుకుంటారు. సో మా నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో హాయ్. హాయ్, హాయ్. ఎవరు మాట్లాడేది? నా పేరు భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రీవియస్ గా మనం మాట్లాడాం కదండి. అవునండి. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా?
బాగున్నా అండి. ఆవిడ వాయిస్ చూడండి, ఫస్ట్ క్లాస్ ఉన్నారు భాగ్యలక్ష్మి గారు. ఆవిడ వాయిస్ అంటే అర్థమైపోతుంది. మీరు బాగున్నా అండి? నేను చాలా బాగున్నానండి. నేను చాలా చాలా బాగున్నానండి. ఓకే థాంక్స్ అండి. భాగ్యలక్ష్మి గారు మీకు పెళ్ళయిందా? హలో అక్క అలియా. అక్క అదేంటి మారిపోయింది ఒకటిసారి? చెప్పు చెల్లమ్మా. చెల్లమ్మా, మా అమ్మ పుట్టినరోజు ఏదో బర్త్డే సాంగ్ వేయండి. మీ ఆయన పేరు? మా ఆయన పేరు కాదు, మా అమ్మది పుట్టినరోజు. ఓ భాగ్యలక్ష్మి గారికి నా నుండి అలానే హేమ సైడ్ నుంచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భాగ్యలక్ష్మి గారు. Happy మీరు birthday. ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలి, మాకు కాల్ చేసి ఇలాగే ఎంటర్టైన్ కూడా చేయాలి. ఎస్ భాగ్యలక్ష్మి గారు. అక్క చెప్పమ్మా చెల్లి, నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరా తేజస్విని. 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 ముద్దుగా తేజు అని పిలువనా నిన్ను? పిల్లండి అక్క. సో తేజు, ఏంటి ఈరోజు ప్లాన్స్ ఏంటి? ఈరోజు ప్లాన్స్ ఏంటి? అమ్మ బర్త్డే కదా. మమ్మీ బర్త్డే కదా తేజు, ప్లాన్స్ ఏంటి? ఏమైనా ప్లాన్ చేశారా బయటికి అవుటింగ్ కి అలా? లేదక్క, మా అమ్మకి కాలు ఇరిగింది, దానివల్ల ఓకే ఓకే డో ఓకే. మరి ఏముంది, ఇంట్లోనే మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, బయట కన్నా ఇంట్లోనే కూర్చొని టైం స్పెండ్ సో చేయొచ్చు. నువ్వు ఇచ్చే బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకోవడం. తేజు, యాక్చువల్గా నీతో చాలాసేపు మాట్లాడాలని ఉంది, ఎందుకంటే నువ్వు మీ మమ్మీ తర్వాత ఫస్ట్ టైం నువ్వుతో మాట్లాడాను కదా, బట్ చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నావు. రేపైతే ఎర్లీగా కాల్ చేయి, మనం ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకుందాం, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ తేజు, బాయ్. దట్ వాస్ నైస్ కాల్. హ్యాపీ బర్త్డే yes once again యా. సో ఇంకేంటి? ఏం లేదు, మన టైం అయితే అయిపోయింది కాబట్టి షోని ఇక్కడితో అప్ చేసేయాలి. రేపు మళ్ళీ ఇదే టైంకి హ్యాపీగా జాలీగా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో యువ. దిస్ ఇస్ హేమగోళ. సో అందరూ కూడా హ్యాపీగా సేఫ్గా ఇంటికి వెళ్ళండి, సీట్ బెల్ట్స్ వేసుకోండి, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్స్ పెట్టుకోండి. టేక్ కేర్. సో దిస్ కృష్ణ సైనింగ్ ఆఫ్.